నమస్తే అన్న. ఏం చేస్తూ ఉంటారు? పాల బిజినెస్. పాల బిజినెస్. పాటల రేట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? అట్లా రేటు ఉన్నాయి. ఇక ఇప్పుడు జర తగ్గింది మార్కెట్, కొంచెం మార్కెట్ తగ్గింది. ఎందుకు తగ్గింది అని చెప్పవచ్చు? కొద్దిగా మొన్నటిదాకా అది ఉండే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, జర ఇప్పుడు టీడీపీ అక్కడ గెలిచింది కదా, దానివల్ల కొంచెం వెనక ముందు అవుతారు అంతే. గజం ఎంత పలుకుతుందన్న ఇక్కడ? ఇక్కడ ఉన్నది ఏరియా ఇప్పుడు 45-50 దాకా ఉంది ఇక్కడ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న? ఉన్నది కానీ ఉన్న రేట్లు ఉన్నాయి, తక్కువకేమైతే ఇస్తలేరు కదా. ఇక అడిగినైతే తక్కువైంది అంటారు కానీ పబ్లిక్. భూములకు డిమాండ్ ఎట్లుందన్న ఇప్పుడు? ఉన్న డిమాండ్ అదే ఉంది. ఇక ఉన్న డిమాండ్ అట్లనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఉన్నది ఇక ఇప్పుడు బాగానే ఉంది, కొంచెం తగ్గింది అంతే. బాగానే ఉండే కానీ ఇప్పుడు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తగ్గిందని మీరు అనుకుంటున్నారా? అంతే, కొద్దిగా అంతే అనిపిస్తున్నారు. తగ్గాలి, ఎక్కువ పోవద్దు కదా. ఎక్కువ పోయిపోయి ఏమైతే సామాన్య మానవుడు కొనలేడు కదా, అది మెయిన్. ఉండాలి, తగ్గాలి. లేదు, రేట్లు పెరుగుతుంది అంటే ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళకి రేట్ల మీద ఉంటుంది కానీ ఇక మనకేముంటుంది. సామాన్య ప్రభుత్వం అది మానవుని గురించి ఆలోచించాలి. అది భూముల రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతున్నాయా లేదంటే ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయి? మంచిగా జరుగుతున్నాయి. అదే ఉన్న ప్రభుత్వం ఎట్లున్నా మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండేలే, అప్పుడు లేదా 20 ఏళ్ళు చేసింది, బాగానే చేయలేదా? అప్పుడు చేసింది. అప్పుడు అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పుడు ఉందా? అప్పుడు ఇవన్నీ ఉండేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయి? 6 గ్యారంటీలు అని చెప్పినారు, అన్నీ అమలు అవుతున్నాయి. రాలేవు, అదైతే మాకైతే రాలేవు. కానీ అప్పుడు వైఎస్ పీరియడ్లు ఉన్నప్పుడు నాకు గేదెలు ఇచ్చిండే. ఇప్పుడు ఏం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం రాలేదు, లోన్ రాలేవు, ఏం రాలేవు. లేకనే రావాలి కదా, పెట్టుకోవాలి. మేము బీసీ క్యాండిడేట్, మేమైతే రావాలి కదా పథకాలు పెట్టినా కానీ అట్లా రాలేవు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది